మీద వచ్చిన ప్రతి మనిషి ఎవరు పుట్టిస్తున్నారు? దేవుడు పుట్టిస్తున్నాడు. పెరిగి పెద్దవాడిన తర్వాత ఆ మనిషిని కాపాడుతుంది ఎవరు? దేవుడే. ఆ మనిషిని పోషిస్తుంది ఎవరు? దేవుడే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ఎవరిని విడిచిపెట్టకూడదు? దేవుడిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో ప్రతీది చేసింది దేవుడే. ప్రతీది చేసింది దేవుని కొరక, మన కొరక? మన కొరకు దేవుడు చేశాడు. మనము బ్రతకాలని, మనము భూమి మీద ఆయన చేసినటువంటి పనులు మనం ఉపయోగించుకోవాలని ప్రతి వస్తువుని దేవుడు మన కోసం అనుగ్రహించాడు. మనం దానిని తీసుకుంటున్నాము. ఎన్నో ఫలాలు దేవుడు మనకిచ్చాడు. ఎన్ని రకమైన ఫ్రూట్స్ అండి! ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. అంటే ప్రతి మనిషికి దేవుడే ఆయా కాలాలలో అన్నీ మనకి సమకూరుస్తున్నాడు. అంటే భూమి మీద ప్రతి మనిషికి జీవాన్ని ఇస్తుంది ఎవరో? దేవుడే. మనం ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడాడండి దేవుడు. ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు. కాపాడినప్పుడు మనము దేవుడు కాపాడాము అని చెప్పేసి మనం అనుకుంటున్నామా? ఎన్ని ప్రమాదాల నుంచి కాపాడినటువంటి దేవుడు, ఆయనకి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతలు చెల్లించాలి. మనుషులందరినీ పిలుచుకున్నాడు దేవుడు. నోహ గారు ఓడ కట్టారు. అందరిని పిలిచాడా? కొంతమందిని పిలిచాడా? అందరినీ రమ్మన్నాడు ఓడలోకి. దేవుడు సమయం ఇచ్చాడు, కొద్ది టైం ఇచ్చాడు. ఓడ కట్టేటప్పుడు నోహ గారి చేత దేవుడు జలప్రళయాన్ని రప్పిస్తున్నాడు. కాబట్టి ప్రతి మనుషులు మీరు ఓడలోకి రావాలని నోహ గారి చేత దేవుడు చెప్పించాడు. ఎవరైనా విన్నారా? వినలేదు. చివరకు ఆ ఓడకు లాక్ చేసింది ఎవరు? ఓడని దేవుడు లాక్ చేశాడు. సమయం ఇచ్చాడు, టైం ఇచ్చాడు, పిలిచాడు, రమ్మన్నాడు. కానీ ఎవరు వచ్చారు? ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది రక్షించబడ్డారు. ఓడ బయట ఉన్నవారు శిక్షలోకి వెళ్ళిపోయారు. ఓడలో ఉన్నవారు మాత్రమే రక్షించాడు. ఈరోజు కూడా దేవుడు ప్రతి మనిషిని పిలుస్తున్నాడు. ఎలా పిలుస్తున్నాడు? ఆయన మాట ద్వారా పిలుస్తున్నాడు, వాక్యం ద్వారా పిలుస్తున్నాడు. నేనే దేవుడని ఆ బోర్డుల మీద ద్వారా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రతి మనిషిని దేవుడు పిలుస్తున్నాడు. కానీ ఎవరు వింటున్నారు? కొంతమంది వింటున్నారు, అందరూ వినటం లేదు. ఈరోజు ఇంత ప్రాంతంలో ఎంతమంది రక్షించబడ్డారంటే కొంతమందే రక్షించబడ్డారు. అందరూ దేవుడి దగ్గరికి రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ కొంతమందే దేవుడి దగ్గరికి వస్తున్నారు, అందరూ రావటం లేదు. మనందరికీ దేవుడు ఎవరండి? యెహోవా. యెహోవా అందరికీ దేవుడు. యేసుక్రీస్తు వారు అందరికీ రక్షకుడు. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు మనుషులందరూ తమకిష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నారు. జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక చక్కని మాట చెప్తాడండి. ప్రసంగి గారు రాసిన గ్రంథంలో 12వ అధ్యాయంలో 2వ మాట చివరిలో ఒక మాట ఉంటుందండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము
2వ వచనం చివరిలో ఒక మాట ఉంటుందండి. బాల్య దినములనందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుము. చాలండి. ఏమంటున్నాడండి జ్ఞాని అయిన సొలొమోను గారు? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనుము. స్మరణము అంటే ఏంటండి? జ్ఞాపకము. ఏమండి? సృష్టికర్తను స్మరణకు అంటే జ్ఞాపకం తెచ్చుకోనుము. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు, సృష్టికర్తను మొదటిగా నువ్వేం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే స్మరణం అంటే జ్ఞాపకం అని అర్థం. అదే సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తారంటే, సూర్యుని క్రింద నరులు, ఏమండి, సొలొమోను వ్యర్థము 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 అని చెప్తున్నాడండి. సూర్యుని క్రింద నరులు పడుచున్న పాట అంతా వ్యర్థమే అన్నాడండి. మరి అదే సొలొమోను గారు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నాడు, స్మరణకు తెచ్చుకో. ఈరోజు చాలా మంది సృష్టికర్తను జ్ఞాపకం చూసుకుంటున్నారా? ఆలోచించండి. ఒక పిల్లవాడికి సైకిల్ కొనిపెట్టారనుకోండి, తాత కానీ లేకపోతే మావయ్య కానీ, ఆ సైకిల్ తొక్కినప్పుడల్లా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు ఆ పిల్లవాడు? మా తాతయ్యకి సైకిల్ కొనిపించాడు అని ఒక తాతని జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఒక విద్యార్థికి ఒక పెన్ను కొనిచ్చాడు అనుకోండి, ఆ పెన్ను రాసినప్పుడల్లా ఎవరు గుర్తుకొస్తారు? ఆ ఇచ్చిన వారు గుర్తుకొస్తారు. మా అమ్మకు కళ్ళజోడు వేయించాడు అనుకోండి మనవడు, ఆ మా అమ్మ ఎంతమంది చెప్పిద్దండి, ఇది నా మనవడు కళ్ళజోడు చేయించాడు లేకపోతే కళ్ళజోడు తీసుకొచ్చాడు అని చెప్పుకుంటా ఉంటుంది మా అమ్మ. అంతే కదండి? అంటే మనుషులుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కళ్ళజోడు ఇచ్చింది ఎవరో? దేవుడు. అసలు కళ్ళే లేకపోతే ఇంకా కళ్ళజోడు ఎందుకండి? ఆలోచించండి. కళ్ళు ఇచ్చింది దేవుడు, అలాగే ఒక సైకిల్ ఇచ్చింది ఎవరో? దేవుడు. ఒక పెన్ను ఇచ్చింది ఎవరో? దేవుడు. ఆ పెన్ను రాయటానికి నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి మనుషులుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామే. ఇక్కడ ఏమన్నాడు సొలొమోను గారు? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అంటే సృష్టికర్తను నువ్వు ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సృష్టిలో ప్రతి వస్తువు దాని మీద దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మంచినీళ్ళు తాగినా ఆ మంచినీళ్ళు ఇచ్చేది ఎవరండి? దేవుడే. నీకు ఆహారం తీసుకున్న ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, ఈ గాలిని ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే సృష్టిలో ప్రతీది ఇచ్చింది ఎవరు? దేవుడే. మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరినండి? దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మరి ఆ విధంగా ఉన్నారండి ప్రజలు, ఆ విధంగా ఉన్నారు మనుషులు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే పనిలోనే ఉన్నారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. సహజంగా మనుషులు దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? మనుషులు ఎప్పుడు దేవుని గుర్తు చేసుకుంటారు? మనుషులు ఎప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటారంటే వారికి వచ్చిన బాధల్లోంచి, వారు కష్టాల్లో ఉన్నప్పుడు, వారు ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు, వారు హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? దేవుడు గుర్తుకొస్తారు. అప్పుడు నీకు కొనిపెట్టిన సైకిల్ ఇచ్చిన వారు గుర్తుకు రారు. అప్పుడు నీకు సహాయం చేసిన వారు గుర్తుకు రారు. అప్పుడు నీకు ఎవరైనా సహాయం చేసిన వారు గుర్తుకొస్తారా? ఆ టైంలో ఎవరిని గుర్తు చేసుకుంటారు వీరు? దేవుడు గుర్తు చేసుకుంటారు, దేవుడిని గుర్తు చేసుకుంటారు. అంటే శ్రమలో ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకుంటారు కానీ శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటే తప్పు లేదు. కానీ శ్రమలు మాత్రమే ఉన్నప్పుడు దేవుడు గుర్తు చేసుకోవడం తప్పు. అర్థమేనండి? శ్రమలలో ఉన్నప్పుడు దేవుడు గుర్తు చేసుకుంటే దేవుడిని ఆదరిస్తాడు, కనికరిస్తాడు, కాపాడుతాడు. కానీ శ్రమలు వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తారు ప్రజలు? దేవుని గుర్తు చేసుకుంటారు. ఇది కరెక్టేనండి. అన్ని అవయవాలు అన్ని బాగున్నప్పుడేమో దేవుని గుర్తు చేసుకోరు. నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుడు గుర్తు చేసుకోరు. నీకు ఆర్థికంగా అన్నీ ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, బంగారు ఉన్నప్పుడు, ఏమండి అన్నీ ఉన్నప్పుడు మాత్రము దేవుని మాత్రము గుర్తు చేసుకోరు. అన్నీ పోయినాక, ఏమండి నీ వయసు మీద పడిపోయిన తర్వాత, నువ్వు ఆరోగ్యం పాడైపోయిన తర్వాత
నువ్వు మంచం పట్టిన తర్వాత ఎవరిని గుర్తు చేసుకుంటారు? దేవుడిని గుర్తు చేసుకుంటారు. అప్పుడు దేవుడు గుర్తు చేసుకోవటం వల్ల ఉపయోగం ఉందంటారా? అప్పుడు దేవుని గుర్తు చేసుకుంటే దేవుడు ఆ మొర ఆలకించి నీకు సహాయం చేస్తాడా? అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అంటే ఏమనుకుంటున్నారు ప్రజలంటే, శ్రమలలో మాత్రమే ఉన్నప్పుడు దేవుని గుర్తు చేసుకుంటున్నారు, కానీ శ్రమల నుంచి బయటపడిపోయిన తర్వాత దేవుని గుర్తు చేసుకుంటున్నారంటే ఎవరు దేవుణ్ణి గుర్తు చేసుకోవట్లేదు. నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒక వయసు ఉందండి. నువ్వు అంతా అయిపోయిన తర్వాత దేవుని గుర్తు చేసుకుంటే ఎటువంటి లాభము ఉండదు. ఎందుకంటే నీకు ఇచ్చిన అవయవాలు, నీకు ఇచ్చిన ఈ కళ్ళు, నీకు ఇచ్చిన ఈ కాళ్ళు, ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే నువ్వు ఎవరిని గుర్తు చేసుకోవాలంటే సృష్టికర్తను గుర్తు చేసుకోవాలి, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. నీకు ఒక తండ్రిగా, ఒక మనవడిగా నీకు సైకిల్ కొనిపెట్టాడు తాత అయితే, ఆ సైకిల్ తొక్కటానికి కాలు ఇచ్చింది ఎవరో? దేవుడేనండి. నువ్వు కళ్ళజోడు పెట్టుకుంటున్నావు కదండి, ఆ కళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడేనండి. నువ్వు చేతితో పెన్ను పట్టుకుని ఎగ్జామ్స్ రాస్తున్నావు కదా, ఆ చేతులు ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే నీ అవయవాలు, నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ సక్రమంగా పనిచేసినప్పుడే నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలన్నాడు? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నాడు. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో. అంటే భూమి మీద ఉన్నప్పుడు దేవుని గుర్తుపెట్టుకోలేదండి. భూమి మీద ఉన్నప్పుడు ఈ దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన ఆయుష్కాలని ఈ సృష్టి ఏర్పాటు చేసింది అన్న సంగతి అతను గుర్తు పెట్టుకోక చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ధనవంతుడు. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 24 వచ్చిన చూడండి ఒకసారి. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 24 వచ్చిన చూడండి ప్రియులారా. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడమని ఎక్కడుండి మాట్లాడుతున్నాడు ఈ ధనవంతుడు? పాతాళములో వేదనకరమైన స్థలంలో ఉండి తండ్రివైన అబ్రాహమా నా యందు కనికరపడమని అప్పుడు వేడుకుంటున్నాడు. ఏమంటే అప్పుడు వేడుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఆలోచించండి ఒకసారి. భూమి మీదే ఆయుష్ ఉన్నప్పుడే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు దేవుని వేడుకోవాలి. అంతే కదండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు దేవుని వేడుకోవాలి. నువ్వు చనిపోయిన తర్వాత, నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ధనవంతుడు మాట్లాడుతున్నాడు, తండ్రివైన అబ్రాహమా నా యందు కనికరపడి. ఇప్పుడు కనికరపడటంలో ఏమైనా ఉపయోగం ఉందండి ఆయనకి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే భూమి మీద ధనవంతుడు తనకిష్టమైనట్టుగా బ్రతికాడు, తనకిష్టమైన చోటుకి వెళ్ళిపోయాడు, తనకిష్టమైనట్టుగా ఆలోచించాడు. ఏమన్నా తనకిష్టమైనట్టుగానే జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. అన్ని రోజులు ఒకలాగా ఉంటాయండి. బళ్ళు ఓడలు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అనే సామెత మీకు తెలుసు. అంటే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎప్పుడు? నీ అవయవాలు అన్నీ సక్రమంగా ఉన్నప్పుడు, నీ దేహంలో ప్రతీది సక్రమంగా పనిచేసినప్పుడు, ఈ కళ్ళు చక్కగా కనబడినప్పుడు, ఈ చేతులు చక్కగా పనిచేసినప్పుడు, ఈ కాళ్ళు ఎక్కడికైనా చక్కగా నడవగల శక్తి సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు ఎవరిని తెలుసుకోవాలి? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటున్నాడు ధనవంతుడు. చనిపోయిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటే ఎటువంటి ఉపయోగం లేదండి. దీపం ఉండంగానే ఇల్లు చెక్క పెట్టుకున్న సామెత మీకు తెలుసు. అది వాస్తవం ప్రియమైన దేవుని పిల్లరా. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నీకు ఆయుష్ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది సృష్టికర్తను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? మంచం మీద పట్టేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. హింసలో, బాధలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. ఏదైనా రోగంతో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. ఏదైనా బాగా కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు దేవుడా నువ్వే నాకు దిక్కు అని జ్ఞాపకం చేసుకుంటారు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథం చూడండి, సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం
అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం చదువుతండి. నేను పిలవగా మీరు వినకపోతిరి. ఇదిగో ఇక్కడ ఆరాధన జరుగుతుంది, రండి అని మనం పిలుస్తాం. రండి అని పిలిచినప్పుడు వాళ్ళు రారు. ఇదిగో వాక్యం వినబడుతుంది, ఇక్కడ వాక్యం వినబడుతున్నప్పుడు వారు రారు. ఎందుకు? వారికి అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, వెనక మన జనాలు అందరూ ఉన్నారు. అలాంటప్పుడు దేవుడి దగ్గరికి రారండి. దేవుడి దగ్గర రావాలంటే మంచం పట్టేటప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అలా వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? సామెతల గ్రంథం చదవండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవ్వరను లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు బాధ వచ్చినప్పుడు, మీకు శ్రమలు వచ్చినప్పుడు, మీకు నష్టం వచ్చినప్పుడు, మీరు ఆరోగ్యం పాలైనప్పుడు, మీరు నా గురించి తండ్రి నీవే నాకు దిక్కు అన్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నవ్వెదను. చూడండి, బాధలో ఉన్నప్పుడు నవ్వితే ఏమంటారండి సహజంగా మనోళ్ళు? ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటిది దేవుడే నువ్వు బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుడా నువ్వే నాకు దిక్కు అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నవ్వెదను అంటున్నాడండి. అంతేకాదండి, ఇంకా మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు నష్టము, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆ టైంలో దేవుడు మీరు మొరపెట్టుకున్నారనుకోండి, దేవుడు ఆలకించడు అంటున్నాడండి. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురే గాని వారు ప్రార్థన చేస్తారు నా గురించి. వారు నువ్వే తండ్రి, నువ్వే నాకు దిక్కు అని చెప్తున్నప్పుడు నేను సమాధానం ఇవ్వను అని చెప్తున్నాడండి. ప్రత్యుత్తరం అంటే ఏంటి? సమాధానం ఇవ్వను అని చెప్తున్నాడు దేవుడు. అంటే నీకు శ్రమలు మాత్రమే వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి రావాలా? శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా? శ్రమలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అది ఎప్పుడు? నువ్వు యవ్వన కాలం ముందు దేవుడి కొరకు బ్రతికి, దేవుడి కొరకు ఆలోచించి, దేవుడి కొరకు ఇష్టాన్ని నెరవేర్చి శ్రమలు వస్తే ఖచ్చితంగా దేవుడు నీ మొర్ర ఆలకించి నీకు జవాబిస్తాడు, సమాధానం ఇస్తాడు. అలా కాకుండా నీకు దేవుడి దగ్గరికి రాకుండా, ఏమండి, నువ్వు శ్రమలు మాత్రమే ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తే లాభమా? శ్రమలో ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వస్తే లాభమా? ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా, ఇప్పుడు దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థపరిచినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు దేవుడు, లాభం వచ్చినప్పుడు లోకం. అలా ఉంటే ఎలాగండి? నీకు కష్టం వచ్చినప్పుడేమో దేవుడు నువ్వు గుర్తు చేసుకుంటున్నావు, నీకు అన్నీ ఉన్నప్పుడేమో నువ్వు దేవుని గుర్తు చేసుకోవట్లేదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. 10 మందిని యేసుక్రీస్తు వారు స్వస్థపరిచాడు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది ఎంతమంది? ఒక్కడు వచ్చాడండి ప్రియమైన దేవుడి పిల్లరా. 9 మంది ఏమైపోయారు? లోకంలోకి వెళ్ళిపోయారు. ఒక్కడే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. కృతజ్ఞత కలిగి ఉన్నాడండి యేసుక్రీస్తు వారి దగ్గర. ఆ ఒక్కడే రక్షించబడ్డాడు. అలాగే ఈరోజు ప్రపంచ మనుషులందరూ దేవుని ఎప్పుడు తెలుసుకోవాలంటే, ఎప్పుడు తెలుసుకోవాలండి? నీ బాల్య దినములందే. చూడండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. నీ బాల్య దినముల నుండే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. ఎప్పుడు నువ్వు దేవుడి గురించి ఆలోచించాలంటే నీ బాల్య దినముల నుండే. ఈ సృష్టిని దేవుడు చేశాడు, ఈ సృష్టి దేవుడి వల్ల ఏర్పాటైంది. ఈరోజు మనం తినే ప్రతి ఆహారం దేవుడిది అని మనం పిల్లలకి చెప్పాలి. వారు నేర్చుకొని దేవుడి కొరకు కృతజ్ఞతగా నమ్మకంగా బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లల. అలా కాకుండా నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికేవనుకోండి,
ఏమంటే దుర్దినములు రాకముందే అంటాడు కదండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. చూడండి, దుర్దినములు అంటే సహజంగా మీకు అందరికి తెలుసు. ఏమంటే చివరి దినములు. ఆలోచించండి, ఇప్పుడు ముసలివారు వచ్చేసిన తర్వాత ఏదైనా పని చేయగలుగుతారండి? చేయలేరండి. జ్ఞాని అయిన సొలొమోను గారు మనిషి జీవితం గురించి ఎంత చాలా చక్కగా చెప్తున్నాడండి. ఒక మనిషి ఆరోగ్యం గురించి, ఒక మనిషి ఆరోగ్య సూత్రాల గురించి గొప్పగా చెప్తున్నాడండి. మనం ఎప్పుడు దేవుని తెలుసుకోవాలి, వయసు మీడిపోయిన తర్వాత ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అదే కాదండి, ఒక మంచి సందర్భం ఉంటుందండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రియులారా. వెండి తాడు విడిపోవును, బంగారపు గిన్నె పగిలిపోవును, దారి యొద్ద కొండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. సొలొమోను గారు చెప్తున్నాడండి. ఏమండి, ఏం చెప్తున్నాడు? వెండి తాడు విడిచిపోవును, విడిపోవును. వెండి తాడు అంటే ఏంటండి? ఆలోచించండి. వెండి తాడంటే మన దేహంలో ఉన్న, ఏమండి, మన దేహంలో ఉన్న వెన్నుముక అంటారు. వెండి తాడిని సొలొమోను గారు దేంతో పోల్చాడు? వెన్నుపోకనే వెండి తాడు, వెన్నుపూస. వెన్నుపూస ఉన్నప్పుడు బలంగా ఉంటారండి. వెన్నుపూస అరిగిపోయింది అనుకోండి, ఏమైనా పని చేయగలుగుతారా? చేయలేరు. ఏదైనా బరువైన వస్తువు ఎత్తగలుగుతారా? ఎత్తలేరు. అంటే వెండి తాడు విడిచిపోవును. వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ముసలి వాళ్ళు చూడండి, 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒంగొని నడుస్తారు. ఏమైపోద్ది? వెన్నుపూస విడిపోవటానికి రెడీగా ఉంటుంది. చాలామంది ఈరోజు మరి తినే ఆహారం బట్టి కూడా యవ్వనస్తులు కూడా వెన్నుపూస విడిపోతూ ఉంటుంది. వారు ఇంకా మంచంలోనే ఉంటారండి, ఏం పని చేయలేరు. వాళ్ళు నిలబడటానికి మన అవయవాలలో ఏది ప్రాముఖ్యం తెలుసండి? వెన్నుపూస అండి. సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి. ఒకటి. రెండోది, వెండితాడు అంటే మీకు అర్థమైంది. బంగారు గిన్నె పగిలిపోవును. బంగారు గిన్నె అంటే ఏంటండి? మన తలలో ఉన్న, ఏమండి, ఏమంటుందండి? మెదడు. మన తలలో ఉన్న మెదడు ఏమైపోతుందండి? రాను వయసు మీద పడే కొద్దికి జ్ఞాపక శక్తి కోల్పోతుంది. మన మెదడు ఎలా ఉంటుందండి? బోర్ల ఇచ్చి గిన్నెలాగా ఉంటుంది. ఆలోచించండి, బోర్ల ఇచ్చి గిన్నెలాగా ఉంటుంది. ఏమైపోతుందండి? బంగారపు గిన్నె పగిలిపోను అంటే మెదడు కాస్త జ్ఞాపక శక్తి పోద్ది. బంగారపు గిన్నె పగిలిపోవును. తర్వాత దార యొద్ద కొండ పగిలిపోను. దార యొద్ద కొండ అంటే ఏంటండి? మన దేహము, మన దేహంలో ఉన్న ఊపిరితిత్తులు. బావి యొద్ద చక్రము పడిపోవును. బావి యొద్ద చక్రం పడిపోను అంటే ఏంటండి? చక్రం అంటే ఏంటి? మన గుండె అండి. గుండెకు నిత్యము రక్తము ప్రసరణ చేస్తుంది. ఇది ఒక చక్రము. ఈ చక్రం ఏమైపోద్దంట? ఈ చక్రం ఏమైపోద్దండి? పడిపోవును. ఈ చక్రం ఆగిపోద్ది, నువ్వేమైపోతావు? పడిపోతావు. గుండె అయిపోతే ఏమైపోతావు అండి? నడవగలుగుతావా? నడవలేవు. మాట్లాడగలుగుతావా? మాట్లాడలేవు. అంటే నీ వెండి తాడు తెగిపోవును, విడిపోవును అంటే నీ వెన్నుపూస విడిపోతుంది. నీ బంగారపు గిన్నె పగిలిపోవునంటే నీకు ఉన్న మెదడు జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దారి యొద్ద కొండ అంటే నీ దేహము, ఊపిరితిత్తులు. బావి యొద్ద చక్రం అంటే గుండెకి రక్త ప్రసరణ చేస్తుంది, నిత్యము రక్త ప్రసరణ చేస్తుంది. ఇది ఒక చక్రము. కనుక ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సృష్టికర్తను స్మరణము తెచ్చుకోనము. అంటే ఇప్పుడు చదవండి 12వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. నీవు చెప్పిన సంవత్సరములు రాకమునుపు తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రులను చీకటి కమ్మక ముందు
మేఘము పడ్డా రాకముందే ఆ నీ బాల్య నీ బాల్య దినములనందు నీ సృష్టి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ అవయవాలు బాగున్నప్పుడే నువ్వు దేవుని పని చెయ్యాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడు చెప్పినట్టు నువ్వు బ్రతకాలి, దేవుడు చెప్పినట్టు ఆలోచన నడవాలి. ఇవన్నీ దుర్దినములు అంటే ఏంటండి? పైన చదివిసిన ఇవన్నీ అండి. నీ వెన్నుపూస అరగక ముందే నువ్వు దేవుని తెలుసుకోవాలి. నీ మెదడులో జ్ఞాపక శక్తి తగ్గక ముందే నువ్వు దేవుని తెలుసుకోవాలి. ఏమండి? నీ ఊపిరితిత్తులు, నీ దేహం బాగున్నప్పుడే నువ్వు దేవుని తెలుసుకోవాలి. నీ గుండె ఆగక ముందే, నీ గుండె చెప్పుడు ఆగక ముందే నీ సృష్టికర్తను స్మరణం తెచ్చుకోవాలి. టోటల్గా నీ దుర్దినములు రాకమునుపే నీవు దేవుని కొరకు ఆలోచించాలి, దేవుని స్మరణం తెచ్చుకోవాలి. ఈ సృష్టిలో ప్రతీది చేసింది దేవుడు. ఈ చేసింది నిన్ను చేసింది దేవుడే, నన్ను చేసింది దేవుడే, ఈ లోపల అవయవాలు చేసింది కూడా దేవుడే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. సొలొమోను గారు మంచి జ్ఞానంతో రాశాడండి. ఇవన్నీ నీకు పాటిస్తే నువ్వు దేవుడి కొరకు బ్రతికితే ఖచ్చితంగా నువ్వు దేవుడున్న ఆ మహాలోకానికి వెళ్ళిపోతావు. సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అంటే జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం మనుషులు జ్ఞాపకం తెచ్చుకోవటం కాదు. నీకు ఎవరో సహాయం చేశారు వారిని జ్ఞాపకం తెచ్చుకోవటంలో కాదు. నీకెవరో అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని నువ్వు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కాదు. అసలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నువ్వు స్మరణకు తెచ్చుకోవాల్సింది తండ్రి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే వచ్చే లాభం, ప్రతిఫలము నిత్య జీవం సంగతి గుర్తుపెట్టుకోండి. ఆయన జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు ధనవంతుడు లాగానే భూమి మీద నాకు ఇష్టం వచ్చినవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని నాకు ఇష్టం వచ్చినన్ని నువ్వు చేస్తే నువ్వు వెళ్ళిపోవాల్సిన లోకం ఒకటి ఉంది, అదే పాతాళం. కనుక ఆలోచించండి. నువ్వు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని నీ బాల్య దినములనందే నీ సృష్టికర్తను తండ్రి అయిన దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అవయవాలన్నీ బాగున్నప్పుడే దేవుడి దగ్గరికి రావాలి. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ సృష్టికర్తను తండ్రి జ్ఞాపకం చేసుకోమని మీ లేఖనాల నుంచి కొన్ని మాటలు తండ్రి మేము ఆలోచించాం తండ్రి. నిజమే తండ్రి, ఆయుష్ ఉన్నప్పుడే తండ్రి, ఆరోగ్యం ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే తండ్రి మీరు మాకు తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తారని మీ లేఖనాల నుంచి మేము ఆలోచించాం తండ్రి. అలా కాకుండా తండ్రి కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తండ్రి మీ దగ్గరికి వస్తే మీరు పట్టించుకోరని మీ లేఖనాలు సెలవిస్తుంది తండ్రి. బాల్య దినములను ఎందే తండ్రి సృష్టికర్తను స్మరణం తెచ్చుకోమని జీవగ్రంథం నుంచి కొన్ని మాటలు మేము ఆలోచించాం తండ్రి. మా అవయవాలు ఉన్నప్పుడు సక్రమంగా పనిచేస్తున్నప్పుడే మీ పని చేసి మీరున్న మహాలోకానికి చేరొచ్చే భాగ్యం దయచేయమని తండ్రి చెప్పిన మాటలు తండ్రి విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా తండ్రి ప్రవర్తించే భాగ్యం దయచేయమని, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని సంఘానందరినీ పేరు పేరు దీవించండి, ఆస్వాదించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.